హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రై ఇంగ్లీష్. మై నేమ్ ఇస్ అశోక్ బిట్రగుంట. ఫ్రెండ్స్, మనం టెన్సెస్ అనే టాపిక్లో ఉన్నాం కదా. ఈరోజు టెన్స్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్, షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ షెల్ హ్యావ్ కానీ విల్ హ్యావ్ కానీ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రిటర్న్ ఇంగ్లీష్లో ఐకి షెల్ హ్యావ్, యూ, దే, హీ, షీ, ఇట్కి మాత్రం విల్ హ్యావ్ యూజ్ చేయాలి. బట్ అదే స్పోకెన్ ఇంగ్లీష్లో వీ కెన్ యూజ్ విల్ హ్యావ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా మనం విల్ హ్యావ్ని యూజ్ చేయొచ్చు ఎప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో. బట్ రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రం ఐకి వీకి షెల్ హ్యావ్, యూ, దే, హీ, షీ, ఇట్కి మాత్రం విల్ హ్యావ్ని యూజ్ చేయాలి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పా, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్గా టెన్సెస్లో వస్తే దాని తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఎప్పుడూ కూడా వర్బ్ 3 ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఈ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే భవిష్యత్తులో జరిగి ఉంటాయి అనుకునే వాటికి. అంటే భవిష్యత్తులో ఒకానొక టైంకి జరిగి ఉంటాయి అంటే ఒక టైం ఏదైనా ఉంది అంటే ఆ టైం కంటే ముందే, అంటే భవిష్యత్తులో ఒక టైంకి ఏదో ఒక టైం అనుకుంటాం కదా, జరిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సపోజ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఇది ఫ్యూచర్లో ఒక టైం. అంటే నేను రేపు, ఎల్లుండు, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 10 years ఇలా ఏదో ఒక టైం అనుకుంటే ఆ టైం కంటే ముందే ఏదో ఒక టైంలో జరిగి ఉండే పనిని చెప్తున్నప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ కీవర్డ్స్ కూడా టుమారో అంటే బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్ ఇలా యూజ్ చేస్తాం. మనం కొన్నిసార్లు చెప్తూ ఉంటాం ఏంటంటే రేపు నేను ఈ టైంకల్లా ఇంట్లో ఉంటాను. సపోజ్ మనం ఎక్కడో ఉంటున్నాం, మన ఇంటికి వెళ్ళాలనుకోండి, రేపు నేను ఈ టైంకల్లా ఇంట్లో ఉంటాను, రేపు ఈ టైం కల్లా ఎగ్జామ్ రాసి ఉంటాను. రేపు మనకి ఎగ్జామ్ ఉంది కానీ ఈ టైం కల్లా రాసి నేను బయటికి వచ్చేసి ఉంటాను, రాసి ఉంటాను. రేపు ఈ టైం కల్లా ఇంటర్వ్యూ అయిపోయి ఉంటుంది, రేపు ఈ టైం కల్లా పలానా వర్క్ అయిపోయి ఉంటుంది. ఇలా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇయర్ నేను 2025 కల్లా నేను బీటెక్ పూర్తి చేసి ఉంటాను, 2026 కల్లా నేను జాబ్లో జాయిన్ అయి ఉంటాను. ఇలా ఏదైనా మనం ఫ్యూచర్లో ఈ టైంకి జరిగి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి వాటన్నిటికీ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ షల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్. అండ్ అలానే వీ షల్ హ్యావ్ మేడ్ దెమ్ బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్ ఇలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అంటే మేము వాళ్ళని రేపు నెక్స్ట్ మంత్ కల్లా కలిసి ఉంటాము. దే విల్ హ్యావ్ లెఫ్ట్ అమెరికా బై నెక్స్ట్ ఇయర్. దే విల్ హ్యావ్ లెఫ్ట్ అమెరికా బై నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు అమెరికాని వదిలేసి ఉంటారు. హీ విల్ హ్యావ్ కమ్, అతను వచ్చి ఉంటాడు. ఎప్పుడు పర్టికులర్గా మనం ఒక టైం మెన్షన్ చేయొచ్చు, రైట్? షీ విల్ హ్యావ్ కుక్డ్ ఫుడ్, ఆమె ఫుడ్ వండి ఉంటుంది. షీ విల్ హ్యావ్ కుక్డ్ ఫుడ్ బై 10 o'clock కల్లా ఆమె ఫుడ్ వండి ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు అంటే ఇక్కడ మనం ఇంతవరకు ఇవన్నీ కూడా పాజిటివ్. రేపు వాళ్ళు కలుస్తారు, రేపు ఈ టైం కల్లా అయిపోయిద్ది, రేపు చేసి ఉంటాను, వెళ్ళి ఉంటాను, తిని ఉంటాను, మాట్లాడి ఉంటాను, తాగి ఉంటాను, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా పూర్తి చేస్తాను, నెక్స్ట్ వీక్ ఈ టైం కల్లా వాళ్ళని కలిసి ఉంటాను, కలుస్తాను. ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వరకు ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం. బట్ దాన్ని నెగిటివ్గా ఎలా ఫామ్ చేయాలి, ఇంటరాగేటివ్గా అలానే నెగిటివ్ ఇంటరాగేటివ్గా ఎలా ఫామ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను పాజిటివ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, పిఎస్ పాజిటివ్ స్టేట్మెంట్. దే విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ బై నెక్స్ట్ సండే. అంటే ఏంటి, వాళ్ళు ఆ వర్క్ని నెక్స్ట్ సండే కల్లా ఫినిష్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైనా సరే బై అని ఉంది కదా, గుర్తుపెట్టుకోండి, బై, ఎట్, అరౌండ్. సో బై అంటే ఏంటంటే ఆ టైం కల్లా, రేపటి కల్లా నేను వస్తాను, రేపటి కల్లా నేను తింటాను, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. బై 4 o'clock అన్నాం అనుకో, బై 4 PM, సపోజ్ ఎట్ 4 PM, అరౌండ్ 4 PM
ఇక్కడ ఏంటి అంటే బై 4 PM అంటే ఆ టైం కల్లా నేను వస్తాను. ఎట్ 4 PM అంటే ఎగ్జాక్ట్గా పర్టికులర్గా అదే టైంకి, అంటే ఎట్ 4 PM నేను ఆ టైంకి వస్తాను. అరౌండ్ 4 PM, అరౌండ్ 4 PM అంటే కొంచెం అటు ఇటుగా, అటు 4 PM అంటే 4:05 కావచ్చు, 3:55 కూడా కావచ్చు. సో కొంచెం అటు ఇటుగా వస్తాం. బట్ బై 4 PM అంటే 4 PM కంటే ముందే అని. అలానే ఎట్ 4 PM అంటే ఎగ్జాక్ట్ టైంకి, అరౌండ్ అంటే ఆ టైంలో అని. ఓకే, సో ఇక్కడ చూడండి, దే విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ బై నెక్స్ట్ సండే. వాళ్ళు ఆ వర్క్ని నెక్స్ట్ సండే కల్లా ఫినిష్ చేస్తారు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ పాజిటివ్ ఆన్సర్. బట్ ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ ఆర్ నెగిటివ్ ఆన్సర్ ఎలా చెప్తామంటే దే వోంట్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ బై నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే కల్లా ఆ వర్క్ని వాళ్ళు ఫినిష్ చెయ్యరు. ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో నాట్ వచ్చిందో అది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి నాట్ గనక ఉంది అంటే అది నెగిటివ్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, దే వోంట్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ బై నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే కల్లా వాళ్ళు ఆ వర్క్ని ఫినిష్ చేయరు. సో ఇప్పుడు అడుగుతున్నాను, వాళ్ళు ఆ వర్క్ని ఫినిష్ చేస్తారా? ఎప్పటికి? నెక్స్ట్ సండేకి. నెక్స్ట్ సండే కల్లా ఆ వర్క్ని వాళ్ళు ఫినిష్ చేస్తారా అని అడిగాలంటే విల్ దే హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ బై నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే కల్లా వాళ్ళు ఆ వర్క్ని ఫినిష్ చేస్తారా? సో ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో అడుగుతాం. అంటే క్వశ్చన్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్. ఓకే, ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు నెగిటివ్ క్వశ్చన్లో కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి ఆ సెంటెన్స్లో కనుక నాట్ ఉంటే అది ఖచ్చితంగా నెగిటివ్ క్వశ్చన్ అనమాట. వోంట్ దే హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ బై నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే కల్లా వాళ్ళు ఆ వర్క్ని ఫినిష్ చెయ్యరా? ఓకే, చూసారు కదా ఈ టెన్స్ని ఎలా యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, అండ్ అలానే హెల్పింగ్ వర్బ్ ఏంటి, మెయిన్ వర్బ్ ఏంటి అన్నీ చూసారు కదా. సో సేమ్ వే ఇలా మీరు కొన్ని వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుద్ది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్